మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. తప్పక మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిది. ఇక ఈ మార్చి నెలలో మరి ఈ యొక్క మకర రాశి వారికి భార్యాభర్తల మధ్య చాలా మంచి అవగాహన ఉంటుంది. అదేవిధంగా బంధువులు, మిత్రుల వల్ల సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్న పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల గతంలో ఏవైనా మీరు ప్రారంభించిన కొన్ని పనులు మరి కొన్ని ఆటంకాల వల్ల ఆగిపోయి ఉంటే మళ్ళీ ఆ యొక్క పనులు కూడా పునఃప్రారంభమవుతాయి. తప్పక ఆ యొక్క పనులు కూడా తొందరగా పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో. అదేవిధంగా మీకు ఈ నెల కొంచెం కోపం అనేది అధికంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో మీ యొక్క కోపాన్ని కూడా హద్దులు దాటి వెళ్ళిపోతుంది. దానివల్ల కొన్ని లేనిపోని గొడవలుగా దారితీసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. అంటే ఏలినాటి శని ప్రభావం అనేది తగ్గుతూ వస్తుంది కానీ ఇంకా తగ్గలేదండి, ఇంకా పూర్తిగా అయిపోలేదు. అందుకనే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాము. ఏవైనా భూములు కొనేటప్పుడు కానీ లేదా ఏవైనా అమ్మేటప్పుడు కానీ తగు జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది. మీరు ఈ నెలలో కొన్ని విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోండి. సుదూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తగా ఉండండి. కుటుంబంతో వారితో మరి మరి విహారయాత్రలు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. మకర రాశిలో ఉన్న వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉందండి. తప్పక మీరు పెట్టినటువంటి పెట్టుబడికి తప్పక లాభాలను అయితే ఆర్జిస్తారు. కాకపోతే మీరు అనుకున్నంత లాభాలైతే రాకపోవచ్చు. ఎంతో కొంతగా తప్పక మీకు లాభం అయితే వస్తుందండి. ఇక ఎవరైతే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క మకర రాశి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మరి మిశ్రమ ఫలితంగానే ఉందండి. ఈ నెలలో వీరికి ప్రథమార్థానికంటే ద్వితీయార్థంలో చాలా బాగుంటుంది. మీరు ఏవైనా సరే బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ లేదా ఏదైనా ట్రాన్స్ఫర్స్ పెట్టుకుంటే తప్పక ప్రథమార్థంలో కంటే ద్వితీయార్థంలో వాటి గురించి చర్చిస్తే తప్పక మీరు అనుకున్న పనులు మీరు అనుకున్న చోటకి ట్రాన్స్ఫర్స్ కావడం కానీ లేదా ఏవైనా బోనస్లు కానీ, ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పరీక్షలు వస్తున్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా మరి అనుకూలంగా ఉందని చెప్పాలి. ఉత్తీర్ణత సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అదేవిధంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని మరి పరీక్షలు రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంది. చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న కళాకారులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి. తప్పక మీరు అనుకున్న పనులు తొందరగా పూర్తవుతాయి. ఏవైనా గతంలో రావాల్సిన కొన్ని మొండి బాకీలు ఉంటే తప్పక అవి కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. నూతన ప్రాజెక్ట్స్ ఏవైనా నిర్మించే అవకాశాలు ఉన్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది నెమ్మదిగా తగ్గుతూ వస్తుంది. కానీ ఈ నెల కొంచెం చిన్న చిన్న ఇబ్బందులతో మరి ఈ నెలంతా కూడా గడిచిపోతుందండి. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 2వ తారీఖు, 7వ తారీఖు, 11వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు, 27వ తారీఖు, 30వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 5వ తారీఖు, 9వ తారీఖు, 13వ తారీఖు, 15వ తారీఖు, 22వ తారీఖు, 25వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తవుతాయండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.